In this video, we discuss 5th lesson in 9th class grammar part. Okay, let's start. కింది పద్యాన్ని చదవండి. కోపంబు చే నరుల్ క్రూరాత్ముల గుదురు కోపంబు మనుషుల కొంపముంచు కోపంబు వలననే పాపంబులను హెచ్చు కోపంబుననే నింద గూడవచ్చు కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు కోపంబు మిత్రులను కొంచెపరచు కోపంబు హెచ్చునన్ శాపంబులన్ వచ్చు కోపంబు చూడగా కొరవియగును. నెక్స్ట్ తేటగీతి పద్యం. కోపము నరుని శాంతము కూల్చును భూవి లేదు వెతికిన ఎటువంటి చేదు ఫలము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమొప్ప. ఈ పద్యాన్ని ఎవరు రాశారు? ప్రసిద్ధి రామప్ప వరకవి సిద్ధప్ప కరీంనగర్ జిల్లాకి చెందిన ఆయన రాశారనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆ పద్యం ఆధారంగా చేసుకొని కింది ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, కవి చేదు ఫలమని దేనిని అన్నాడు? వేపపండు, కోపం, పాపం, కాకరపండు. కోపాన్నే కదా కవి చేదు ఫలమని అన్నాడు. ఈ లైన్ గమనిస్తే సెకండ్ లైన్ చూద్దాం. ఏ లైన్లో అన్నాడు? తేటగీతి పద్యంలో కోపము నరుని శాంతము కూల్చును అని తర్వాత భూమి లేదు వెతికిన ఎటువంటి చేదు ఫలము అంటే భూమి మొత్తం వెతికిన కోపం వంటి అంత చేదు ఫలము దొరకదని అర్థం అన్నమాట. సో అందుకే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? కవి చేదు ఫలమని దేనిని అన్నాడు? కోపాన్ని అన్నాడు. సెకండ్ క్వశ్చన్, కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ఏ శాపం, బి పాపం, సి నింద, డి కొరవి. కోపం ఎక్కువైతే వచ్చే ఫలం శాపం అన్నమాట. థర్డ్ క్వశ్చన్, కోపం చేత మనుషులు ఎట్లా మారతారు? ఏ పాపాత్ములు, బి దురాత్ములు, సి నీచాత్ములు, డి క్రూరాత్ములు. కోపం చేత మనుషులు ఎట్లా మారుతారంటే నీచాత్ములుగా మారుతారు. శాంతం అను పదం అర్థం ఏమిటి? ఏ కొంత, బి మొత్తం, సి సగం, డి శూన్యం. బి మొత్తం అన్నమాట. శాంతం అనగా పదానికి అర్థం ఏమిటి? మొత్తం. కోపం ఎవరి కొంప ముంచుతుంది? మనుషుల. ఏ బి మంచివారు, సి దుర్మార్గులు, డి నీచులు. కోపం ఎవరి కొంప ముంచుతుంది? మనుషుల కొంప ముంచుతుంది. నెక్స్ట్ మనం టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం. పదజాలం చూద్దాం. కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాలు రాయండి. మనకి టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగులో క్వశ్చన్స్ బిట్స్ మనకేమొస్తాయి? అర్థాలు వస్తాయి, నానార్థాలు వస్తాయి, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ గ్రామర్ పార్ట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అర్థాలు నేర్చుకుందాం. సొంత వాక్యాలు మనకి ఉండవు కాబట్టి అర్థాలు చూద్దాం. ఉదాహరణ, ఆపదకి అర్థం కష్టం. ఆపదలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి. నిక్కం పదానికి అర్థం నిజం. నిక్కం నిజం. ఒజ్జ ఉపాధ్యాయుడు గురువు. తృష్ణ కోరిక ఆశ. విభూషణం ఆభరణం నగ. మళ్ళొకసారి చూద్దాం. అర్థాలు ఏమిచ్చారు? ఆపద కష్టం, నిక్కం నిజం, ఒజ్జ ఉపాధ్యాయుడు గురువు, తృష్ణ కోరిక ఆశ, విభూషణం ఆభరణం నగ. సెకండ్ బిట్, కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. కూతురు, పుత్రిక, కుమార్తె. జనకుని పుత్రిక సీతాదేవి. ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు. పర్యాయ పదాలు ఇంకా 4 ఉన్నాయి. తృష్ణ కోరిక, వాంఛ. సజ్జనుడు మంచివాడు, ఉత్తముడు. మహి భూమి, పుడమి. శైలము కొండ, పర్వతం. మనం ఎక్కువగా పర్యాయ పదాల్లో అయినా అర్థాల్లో అయినా ఈ మనకి
చాలా సెషన్స్ జరుగుతాయి కదా టెట్లో. సో అన్ని సెషన్స్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి మాత్రం భూమి మీద పర్యాయ పదం కానీ అర్థాలు కానీ బిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవి అన్ని లెసన్స్లో అసలు స్కిప్ చేయకుండా చదవండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో 9th క్లాస్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ గ్రామర్ పార్ట్స్ వీడియోస్ చేసి ఉన్నాయి. అవి కూడా చూడండి. ఒక్కసారి ఇవి చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మళ్ళీ మీకు అంత స్ట్రెస్ ఉండదు, మళ్ళీ సపరేట్గా చదువుకోవాల్సిన స్ట్రెస్ ఉండదు ఒకసారి విన్న తర్వాత. సో ఫ్రీగా మీరు క్లాసెస్ అన్నీ వినండి. పర్యాయ పదాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. కూతురు, పుత్రిక, కుమార్తె. తృష్ణ, కోరిక, వాంఛ. సజ్జనుడు, మంచివాడు, ఉత్తముడు. మహి, భూమి, పుడమి. శైలము, కొండ, పర్వతం. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి వికృతుల్ని గుర్తించండి. వాటి కింద గీత గీయండి. ప్రతి మనిషి తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో, కానీ తెలిసి దోషం చేయడం తప్పు. ఇక్కడ దోషం, దోషం, ప్రకృతి వికృతి. సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది, కానీ ఆకలి వేసినప్పుడే సింగం వేటాడుతుంది. సింహం, సింగం. ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం, కానీ కర్జం నిర్వహించే తీరు తెలియాలి. కార్యం, కర్జం. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. కలహం, కయ్యం. ప్రతి వీడియోలో చెప్తున్నది ఏంటంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకి తెలుగులో ప్రకృతినిచ్చిన ఆప్షన్స్లో వికృతిని ఐడెంటిఫై చేయగలగాలి, వికృతినిచ్చిన ప్రకృతిని ఐడెంటిఫై చేయగలగాలి. మనకి బిట్ ఎలాగైనా అడగవచ్చు, లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూద్దాం. కింది పదాలను విడదీయండి, సందుల పేర్లు గుర్తించి రాయండి. కలహజ్ఞులు, కలహ ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, గుణసంధి. కుండల మొప్పు, కుండల ప్లస్ మొప్పు, ఉత్వసంధి. యోధుల నెకులు, యోధులు ప్లస్ అనేకులు, ఉత్వసంధి. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. కార్యదక్షుడు, కార్యమునందు దక్షుడు, సప్తమి తత్పురుష సమాసం. 3 దోషాలు, మూడైన దోషాలు, ద్విగు సమాసం. కర్మశాల, కర్మము కొరకు శాల, చతుర్థి సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. ఆశాపాసం, ఆశ అనేడి పాశం, రూపక సమాసం. ఇంకా నెక్స్ట్ సరళాదేశ సంధి చూద్దాం. కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి. పూచెను, చూసెను, వచ్చెను, తినెను, చేసెన్, నడిచెన్, వెళ్ళెన్. పై పదాలను గమనిస్తే ఆ పదాల చివరన ను, లు కనిపిస్తాయి. అంటే ఈ పదాల చివర నాకారం ఉన్న ఈ నాకారాన్ని ధృతం అంటారు. నాకారాన్ని ఏమంటారంట? ధృతం అంటారంట. అయితే ధృతం నా చివరగల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. చూచెను, పూచెను, తినెను, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ధృత ప్రకృతికాలే. మీరు కూడా మరికొన్ని ధృత ప్రకృతికాలు పదాలు రాయండి. ఈ కింది వాటిని పరిశీలించండి. పూచెన్ కలువలు, పూచెన్ గలువలు. దేశన్ చూచి, దేశన్ జూచి. చేసెన్ టక్కు, చేసెన్ డక్కు. పాటిన్ తప్ప, పాటిన్ ప్లస్ తప్ప, పాటిన్ ప్లస్ దప్ప. వడిన్ ప్లస్ పట్టి, వడిన్ ప్లస్ బట్టి. ఇక్కడ మనం డిఫరెన్సెస్ ఏమున్నాయి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి? పూచెన్ ప్లస్ కలువలు కాస్త పూచెన్ ప్లస్ గలువలైంది, అంటే ఖా గాగా మారింది. నెక్స్ట్ బిట్లో చా జాగా మారింది. ఠా డా అయింది, తా దా అయింది, పా బా అయింది. పై ఉదాహరణలు పరిశీలిస్తే ఇవే చేంజెస్ అన్నమాట.
న్కు కాపరమైతే కా గాగా మారుతుంది. న్కు చూపరమైతే చూ జూగా మారుతుంది. న్కు టాపరమైతే టా డాగా మారుతుంది. న్కు తాపరమైతే తా దాగా మారుతుంది. న్కు పాపరమైతే పా బాగా మారుతుంది. కచట తపలకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు. గజడ తపలకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు. క్వశ్చన్స్ మనకి గ్రామర్ బిట్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు, ఈవెన్ లెసన్స్ నుంచి కూడా. అప్పుడే మనం ఎప్పుడైతే న్యూ క్వశ్చన్స్ మనమే ఫ్రేమ్ చేసుకుంటామో మనకి న్యూ ఐడియాస్ వస్తాయి. లైక్ ఎగ్జామినర్ ఎలా ఇవ్వచ్చో మనమే థింక్ చేయొచ్చు అనమాట. సో అలా మనకి ఎలా అడిగినా ఎగ్జామినర్ మనకు కరెక్ట్గా ఆప్షన్ పెట్టగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 లైన్స్లోంచి పరుషాలనిచ్చి మనకు ఆప్షన్స్లో వేటిని మనం పరుషాలు అంటామో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే సరళాలు అడిగి కింది వాటిలో సరళాలను గుర్తించడానికి కూడా అడగవచ్చు, అండ్ వైస్ వర్సా. సో ఇక్కడ కచట తపల్ని వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరుంది, గజడ తపలని వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరుంది. పై ఉదాహరణలలోని భావాన్ని బట్టి సూత్రీకరిస్తే ధృత ప్రకృతికాలు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి. అంటే వివరంగా 1 లైన్లో మనం సరళాదేశ సంధి గురించి చెప్పాలంటే ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి. అంటే ధృతం అంటే మనం ఏమనుకున్నాం, నా వచ్చినవన్నీ ధృతాలు అనుకున్నాం కదా. అలా ఆ ప్రకృతికాలకు పరుషాలు పరమైతే అంటే అర్థం ఏమిటి? పరుషాలంటే ఇక్కడ మనం ఏం చూసాం పైన, కచట తపలు. ఆ కచట తపలు కనుక నాకి పరమైతే మనకేమొస్తాయి అంటున్నారు, పరుషాలు సరళాలుగా మారుతాయి అంటున్నారు. అంటే సరళాలంటే గజడ దబలుగా మారుతున్నాయి. ఇప్పుడు కింది ఉదాహరణలను పరిశీలించండి. పూచెన్ ప్లస్ కలువలు. పూచెన్ ప్లస్ గలువలు అయింది అంటే ఖా గాగా అయింది. ఎప్పుడు ఖా గాగా అయింది? పూచెన్లో నా అనేది ధృతం కదా, ధృతం మీదకి కలువలు ఖా అనేది కచట తపలంటే పరుషాలు కదా, అవి కలిసినప్పుడు అవి ఎలా మారాయి? పూచెన్ ప్లస్ గలువలుగా మారాయి, అంటే సరళాలు అయ్యాయి. ఇవి విన్నాక మళ్ళీ మీరు ఒకసారి చదివినాక ఖచ్చితంగా 1 to 2 times ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ డేస్ మీరు గుర్తుంచుకోగలుగుతారు. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అన్నమాట. ప్రిపరేషన్లో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. పూచెన్ ప్లస్ గలువల్ని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చో చూద్దాం. పూచే గలువలు ధృతం అరసున్నాగా మారింది. పూచెం గలువలు ధృతం సున్నాగా మారింది. పూచెన్ గలువలు ధృతం మీద హల్లుతో కూడింది. పూచెను గలువలు ధృతం మార్పు చెందకుండా వచ్చిందంటే ఇన్ని రకాలుగా మనం రాయొచ్చు అన్నమాట. పై ఉదాహరణ ఆధారంగా సంధి జరిగిన విధానాన్ని సూత్రీకరిస్తే ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. కింది సంధి పదాలు విడదీసి సరళాదేశ సంధి లక్షణాలను పరిశీలించండి. గురువులన్ ప్లస్ కాంచి. ఎక్కువగా జొప్పడ. ఎక్కువగా ప్లస్ చొప్పడ. తలదాల్చి. తలనే ప్లస్ తాల్చి. చెవి కింగుండలంబు. చెవి కింగునే టలంబు. శార్దులం. కింది 2 పద్యపాదాలను ఘన విభజన చేసి పరిశీలిద్దాం. మనకి టెట్లో ఏదైనా సెంటెన్స్ ఇచ్చి ఘన విభజన చేయమని కింద ఆప్షన్స్లో ఏ ఘన విభజన కరెక్ట్గా వస్తుందని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఘన విభజన కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ నాశీర్వ దమునో జచ్చేబ డసిత నందంగ నౌసంచి తం. మనం ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు నోట్స్ రాసుకునేటప్పుడు
లైక్ అసలు ఏ ఏ లెటర్స్ని మనం గురువు అనుకోవాలి, ఏ ఏ లెటర్స్ని మనం లఘు అనుకోవాలో ఫస్ట్ మీకు ఆ ఐడియా ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ అనమాట. నోట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి అండ్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. మీకు ఎగ్జామ్ ముందు రివైజ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ దీర్ఘం తీసి ఉంది కాబట్టి దాన్ని మనం గురువు అంటాం. షీకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి అది కూడా గురువు అయింది. ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తు వచ్చినా కూడా అది కూడా గురువే. దా అనేది ఏ దీర్ఘము లేదు, సున్నా లేదు, ఇంకొక ఒత్తు కూడా లేదు కాబట్టి లఘు అయింది. మూ కూడా లఘువే. నో అనేది ఎందుకు ఇక్కడ దీర్ఘం లేకపోయినా సున్నా లేకపోయినా గురువైందంటే, గురువులు లైక్ మనకి దాని తర్వాత అక్షరం జా ఉంది కదా, జా కింద జావత్తు ఇలాంటి అక్షరాలు వచ్చినా వాటి ముందు ఉన్న అక్షరాలు గురువులు అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కానీ అవి మాత్రం లఘువులు అవుతాయి. జా కింద జావత్తు ఉన్నది లఘు, చేకి దీర్ఘం ఇచ్చారు కాబట్టి అది గురువు. బా లఘు, డా లఘు, సి లఘు, తాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, సాకి సున్నా ఉంది కాబట్టి సం గురువు, దాకి సున్నా ఉంది కాబట్టి దమ్ గురువు, గా లఘు, నౌ దీర్ఘం కాబట్టి దీర్ఘం గుడి దీర్ఘం ఇవి కూడా గురువులే కదా. సో నౌ గురువు, సాకి సున్నా ఉంది కాబట్టి సం గురువు, చి లఘు, తమ్ గురువు. అంటే ఇది ఇక్కడ మనం ఒక చక్రం వేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే, మనం స్కూల్ లెవెల్లో చదువుకొనే ఉంటాం. బట్ అదొకసారి రివైజ్ చేసుకోండి. యమాతార జబాన సలగం ఈ చక్రం వేసుకొని అప్పుడు మనం ఇవి ఏ ఘన విభజన మనకు చేసిన తర్వాత ఏమొస్తుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఛందస్సు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేవమ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఈ పాఠంలోని ఆశాపాస చంద్రమౌళీశ్వర పద్యాన్ని పరిశీలిస్తే దీనిలో వరుసగా మసజ్జస తతగా గణాలు వచ్చాయి. పద్యానికి 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో ష రెండవ అక్షరంగా ఉంది, అంటే ప్రాస నియమం కలిగి ఉంది. 13వ అక్షరంతో యతిమైత్రి ఆ నుంచి అం వరకు చెల్లుతుంది. ప్రతి పాదంలో 19 అక్షరాలున్నాయి. ఈ లక్షణాలు గల పద్యం శార్దూలం. శార్దూలం పద్యానికి మనం ఐడెంటిఫై చేయాలంటే ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఈ లక్షణాలన్నీ కూడా ఉంటే ఆ పద్యాన్ని మనం శార్దూలం అంటాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ థింగ్ 4 పాదాలు ఉండాలి. సెకండ్ ప్రాస నియమం కలిగి ఉంటుంది. థర్డ్ థింగ్ యతిమైత్రి 13వ అక్షరంలో ఉంటుంది. ఫోర్త్ వన్ 19 అక్షరాలు ఉండాలి. ప్రతి లైన్లో 19 అక్షరాలు ఉండాలి. అప్పుడు ఈ 4 థింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఆ పద్యానికి 4 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ పద్యాన్ని మనం శార్దూలం అంటాం. నెక్స్ట్ మత్తేవం చూద్దాం. చెవి కిం గుండల మొప్పుగా దుశ్రుత మేచేద మిక్కిగ్నం కనం. చే అనేది ఏ దీర్ఘం లేదు, సున్నా లేదు, ఏం లేదు కాబట్టి అది లఘు. వి లఘు, కిం గురువు, గుమ్ గురువు, డా లఘు, లా లఘు. మొప్పుగా పాకి ముందున్న లెటర్ గురువు అయింది, ఎందుకంటే పాకి పావొత్తుంది కాబట్టి అలాంటి అక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి అని అనుకున్నాం కదా. సో అది గురువు. నెక్స్ట్ అది లఘు, గాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దు లఘువు, శ్రు లఘు, తా లఘువు. ఇక్కడ శ్రు వచ్చింది కదా, దానికి ముందున్నది లఘువే అయింది, గురువు ఎందుకు అవ్వలేదంటే ఇప్పటిదాకా మనం చూసిన లెటర్స్ అన్నీ కూడా సేమ్ ఒత్తు వస్తే దానికి ముందున్న అక్షరం గురువు అయింది. కానీ ఇక్కడ షాకి వేరే ఒత్తు వచ్చింది, అంటే రా ఒత్తు వచ్చింది, అందుకే అది లఘు అయింది, దాని ముందున్నది కూడా లఘు అయింది అనమాట. నెక్స్ట్ తా లఘువు, మేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, చేకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు.
దాకి లఘు ఉంది కాబట్టి గురువు. ఎందుకు దాకి గురువు అయింది? నెక్స్ట్ తర్వాత వర్డ్ మాకి మావత్తు వచ్చిన వర్డ్ ఉంది కాబట్టి దాని ముందున్న వర్డ్ గురువు అయింది. కి గురువు, ఎందుకంటే నెక్స్ట్ లెటర్ నాకి గావొత్తుంది, సున్నా ఉంది కాబట్టి ఆ ముందున్నది గురువు అన్నమాట. నెక్స్ట్ కా లఘువు, నం గురువు, సబరణమయ్యవ వచ్చింది. ఈ పాఠంలోని చెవికింగుండుల నీతి వాచస్పతిలోని పై పద్యపాదాన్ని పరిశీలిస్తే దీనిలో వరుసగా సబరణమయ్యవ గణాలు వచ్చాయి. పద్యానికి 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదంలో వా 2వ అక్షరంగా ఉండి ప్రాసనియమంగా కలిగి ఉంది. 14వ అక్షరం యతిమైత్రి అయింది. చే చెల్లుతుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉన్నాయి. ఈ లక్షణాలు గల పద్యం మత్తేభం. అంటే మత్తేభంకి ఉండాలంటే ఈ 4 లక్షణాలు ఉండాలి. ఫస్ట్ థింగ్ గణాలు సబరణమయ్యవ. నెక్స్ట్ పద్యానికి 4 పాదాలు కంపల్సరీ ఉండాలి. ప్రాసనియమం కూడా చెల్లుతుంది. ప్రతి పాదంలో వా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రాసనియమం ఉంది. 14వ అక్షరం యతిమైత్రిగా చెల్లుతుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పద్యం మత్తేభం అయింది. ప్రాక్టీస్ కోసం ఈ పాఠ్యాంశంలోని 5, 7 పద్యాలకు ఘన విభజన చేసి అవి ఏ పద్య పాదాలలో రాయండి. ప్రాక్టీస్ అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, subscribe and share for more videos like this, and thank you for watching. And also do watch other videos in my YouTube channel because those are very helpful for the upcoming teaching examinations like TET and DSC in the year 2026. We can expect the notification of TET in the Telangana in the April 2nd week, right? So prepare well for the examination. Start from now. If you didn't start from now. If you have already started, these videos can boost your preparation up to next level. This is my guarantee. Thank you for watching once again.